హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో చికెన్ మోమోస్ని సింపుల్గా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో మన వీడియోలో చూపించబోతున్నాను. దీనితో పాటు టమాటో సాస్ని కూడా ఈజీగా తయారు చేసేసుకోవచ్చండి. ఇక ఆలస్యం చేయకుండా ఈ వేడి వేడి చికెన్ మోమోస్ని దీనితో కాంబినేషన్గా టమాటో సాస్ని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో మన వీడియోలో చూసేద్దాం. ముందుగా టమాటో సాస్ కోసము 4 పెద్ద టమాటోలు తీసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి. అలానే మీ కారానికి తగ్గట్టుగా ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు కూడా తీసుకొని చక్కగా వాష్ చేసుకొని స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో వేసుకొని వాటర్ వేసుకొని ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు సిమ్లోని మాత్రమే ఉడికించాలి. అయితే ఇవి కరెక్ట్గా ఎలా ఉడకాలంటే పైన స్కిన్ అది కొంచెము బాయిల్ అయినట్టు దానికి అదే సపరేట్ అయిపోతుంది. అప్పటి వరకు ఉడికించుకోవాలి. అలానే మనకి సాసు మంచి కలర్ఫుల్గా రావాలి అనుకుంటే మాత్రం తప్పకుండా చెర్రీ టమాటోస్ అని మనకి ఎక్స్ట్రా దొరుకుతాయండి. అవైతే చాలా టేస్టీగా ఉంటాయి. అలానే ఎండుమిరపకాయలు కూడా మంచి మనకి కలర్ఫుల్గా దొరుకుతూ ఉంటాయి అవి మార్కెట్లోని. అవి తీసుకుంటే ఫుడ్ కలర్ వాడకుండానే అంటే కలర్స్ వేసే పని లేకుండా మంచి కలర్ఫుల్గా వస్తుంది టమాటో సాస్ని. ఇలా చక్కగా ఉడికించుకున్న తర్వాత చల్లారి పెట్టుకొని ఈ టమాటో పైన ఉన్న స్కిన్ని అలానే ఎండుమిరపకాయలో ఉన్న విత్తనాలని ఈ వెల్లుల్లి రెబ్బ పైన ఉన్న స్కిన్ని పీల్ చేసేసి ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. వేడి మీద మాత్రం అస్సలు వేయొద్దండి. అలానే ఉడికించుకునేటప్పుడు మీకు మసాలా ఫ్లేవర్ కావాలి అనుకుంటే చెక్క, లవంగ ఇవన్నీ కూడా జస్ట్ ప్యాక్ చేసి కాటన్ క్లాత్లోని వేసేసి తర్వాత అవి తీసేసిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా చల్లారి పెట్టుకొని మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఈ సాస్కి సరిపడా సాల్ట్, చిటికెడు పంచదార, మీకు ఇష్టం ఉన్నట్లయితే ఫుడ్ కలర్ ఇందులోనే యాడ్ చేసుకోండి. మీకు ఫుడ్ కలర్ ఇష్టం లేని ఎడల పసుపుని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఫుడ్ కలర్ అనేది రెడ్గా కనిపించడం కోసం మాత్రమే కానీ దానివల్ల టేస్ట్ అయితే ఏమీ రాదండి. జస్ట్ ఆకర్షణీయంగా కనబడడం కోసం మాత్రమే. ఇలా చక్కగా గ్రైండ్ చేసుకోండి. అయితే నాకు వీడియో క్లిప్ మిస్ అయిందండి. ఇందులో చిటికెడు పంచదార కూడా తప్పకుండా వేసుకోవాలి. అలా పంచదార వేస్తేనే మనకి పర్ఫెక్ట్గా సాస్ ఫ్లేవర్ వస్తుందన్నమాట. మీకు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అనుకుంటే ఇలా గ్రైండ్ చేసిన సాస్ని వడపోసేసుకోవాలండి. వడపోసుకున్న తర్వాత మరొకసారి బాయిల్ చేసుకుంటే ఎక్కువ రోజులు ఫ్రెష్గా టేస్టీగా నిల్వ ఉంటుందన్నమాట. చక్కగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మీకు ఇష్టం ఉన్నట్లయితే పోపు పెట్టుకోవచ్చండి. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు ఇవన్నీ వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసి వేసుకోవచ్చు. నేనైతే వెయ్యనండి. ఇలానే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా తయారు చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకొని మీరు ఎంత క్వాంటిటీలో చేయాలి అనుకుంటున్నారో దానికి తగ్గట్టుగా మైదా పిండిని కొంచెం ఆయిల్, కొంచెం సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అయితే కొంతమంది ఇవి గోధుమ పిండితో కూడా తయారు చేసుకుంటారు. మనకి పర్ఫెక్ట్గా బయట బండి మీద కొనే మోమోస్లా రావాలి అనుకుంటే మాత్రం తప్పకుండా మైదా పిండినే వేసుకోవాలి. వేసుకొని చాలా సాఫ్ట్గా మిక్స్ చేసుకొని మనకి చపాతీ పిండి ఎలా అయితే సాఫ్ట్గా మిక్స్ చేసుకుంటామో అలానే కలుపుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకుంటే ఈ మోమో పైన ఉన్న లేయర్ అంతా చాలా సాఫ్ట్గా వస్తుందన్నమాట. వెంటనే మాత్రము చెయ్యొద్దు. అప్పటికప్పుడే వెంటనే చేసినట్లయితే ఈ మోమోస్ పైన ఉన్న లేయర్ అంతా హార్డ్గా గట్టిగా ఉన్నట్లు ఉంటుంది. మీకు ఎర్లీగా కావాలి అనుకుంటే గోరువెచ్చని నీళ్ళతో మిక్స్ చేసుకొని కనీసం ఒక 5 నుంచి 10 నిమిషాల పాటైనా సరే మూత పెట్టుకొని పక్కని నానపెట్టుకుంటే చాలా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. ఈ పిండి మిక్స్ చేయడంలోనే ఉంటుందన్నమాట ఈ సాఫ్ట్నెస్ అనేది. చక్కగా సాఫ్ట్గా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని ఒక 10 నుంచి 15 నిమిషాల పాటైనా పక్కన వదిలేయండి. నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ పాటు వదిలేసానండి. ఎందుకు అంటే ఈలోగా లోపల స్టఫింగ్ కోసం మనము చికెన్ కొంచెం లైట్గా బాయిల్ చేసుకోవాలి. ఈ టైం అందులో మనకు సరిపోతుంది. అందుకు కానీ ఇలా ముందుగానే సాస్ని ఈ పిండిని మిక్స్ చేసేసుకుంటే చాలా ఈజీగా ప్రిపేర్ అయిపోతుంది అనమాట. ఇలా నేను చూపిస్తున్నట్టు సాఫ్ట్గా మిక్స్ చేసుకుని మూత పెట్టేసి పక్కన పెట్టేయండి. తర్వాత చికెను, ఆనియన్స్ని నేను సమానంగా కట్ చేసి ఉంచుకున్నానండి. ఎక్కువ తక్కువ లేకుండా 2 ఈక్వల్గా తీసుకున్నాను. 1 కప్పు చికెన్ని ఇలా సన్నగా తురుముకున్నాను. ముందుగానే వాష్ చేసేసి వీలైనంత సన్నగా తురుముకోవాలన్నమాట. నేను 2 ఈక్వల్ పీసెస్లో తీసుకున్నాను. ఈక్వల్ క్వాంటిటీ కూడా తీసుకున్నాను. నేను జనరల్గా చెప్తున్నానండి. మీరు చికెన్ తినలేని వాళ్ళైతే దీని ప్లేస్లోని పన్నీర్ కానీ, క్యాబేజ్ తురుము కానీ, క్యారెట్ తురుము కానీ ఏదైనా తీసుకోవచ్చు. అందులో ఆనియన్స్ యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. కానీ 2 సమానంగా తీసుకోవాలి. అలానే కొంతమంది ఇది మరి మిక్సీ జార్లో వేసేసి డైరెక్ట్గా మిక్స్ చేసేసి మ్యాగ్నేట్ చేసేసి డైరెక్ట్గా మోమోలో స్టఫింగ్ చేసేసి మనకి బాయిల్ చేసేస్తూ ఉంటారు. అంటే స్టీమ్ చేసేస్తూ ఉంటారు. నేనైతే అలా చేయటం లేదండి. మోమోస్ని 2-3 రకాలుగా తయారు చేసేసుకోవచ్చు. నేను తయారు చేసే ప్రాసెస్సే మీకు చూపిస్తున్నాను. డైరెక్ట్గా చేసినట్టయితే కొంచెం స్మెల్ వస్తుందేమో అనే ఉద్దేశంతో
50% ముందుగానే నేను ఫ్రై చేస్తున్నాననమాట. మీ ఇష్టం డైరెక్టర్ కూడా ఇవన్నీ మనకు నచ్చిన ఫ్లేవర్స్ అన్నీ యాడ్ చేసి మిక్స్ చేసి కూడా చేసుకోవచ్చు. నేను ఫ్రై చేస్తున్నాను కనుక దానికోసం స్టవ్ ఆన్ చేసి బాండీలో 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని చిటికెడు పసుపు ఆయిల్లోనే వేస్తున్నాను. వేసుకున్న తర్వాత ఈ ఆనియన్స్, కొత్తిమీర, ఈ చికెన్ తురుముని వేసేసుకుని చిటికెడు మాత్రమే సాల్ట్ వేయండి. జస్ట్ ఈ చికెన్కి సరిపడా సాల్టు, రెడ్ చిల్లీ పౌడరు, కాస్త మిరియాల పౌడరు, ధనియా జీరా పౌడరు, చిటికెడు గరం మసాలా కానీ చాట్ మసాలా కానీ వేసేసి లైట్గా సిమ్లోని ఫ్రై చేసేయాలి. జస్ట్ ఇందులోంచి వాటర్ దగ్గరికి అయిపోతే సరిపోతుంది. ఓవర్గా ఫ్రై చేయనవసరం లేదు. వంటకారాన్ని మాత్రం వేయొద్దు. ఎందుకంటే నార్మల్గా కర్రీ చేసినట్లు మనం వంటకారాన్ని వేసినట్లయితే ఆ ఫ్లేవర్ కొంచెం డిఫరెంట్గా వచ్చేస్తుంది అనమాట. అందుకు గాను వంటకారాన్ని అస్సలు వేయకుండా దాని ప్లేస్లోని బ్లాక్ పేపర్ని రెడ్ చిల్లీ పౌడర్ని మాత్రమే వేసుకొని ఇలా దగ్గరికి ఒక 5 నిమిషాల పాటు మగ్గించేసుకుంటే సరిపోతుంది. ఇలా 50% మనం ముందుగానే ఇలా తయారు చేసుకోవడం వల్ల నీచు వాసన అనేది రాదనమాట. నేను చూపిస్తున్నట్టు 50 నుంచి 70% దగ్గరగా మగ్గించుకుంటే సరిపోతుంది. మిగతా 30% మనం మోమోస్ స్టీమ్ చేసుకుంటాం కదండి, ఆ 30% ఆ స్టీమ్లోనే సరిపోతుంది. టోటల్గా మంచిగా కుక్ అయ్యి మంచి రుచిగా ఉంటుంది చికెను. ఇలా చికెన్ పక్కన పెట్టుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న మైదా పిండిని తీసుకొని మరొకసారి ప్రెస్ చేసుకుంటూ సాఫ్ట్గా మిక్స్ చేసుకొని పెద్దవి 2-3 బాల్స్ కింద డివైడ్ చేసేసుకొని పెద్ద రోటీలాగా ఒత్తేసుకోవాలి. మీకు అలా ఇష్టం లేని ఎడల చిన్న చిన్న గోళీల్లాగా అంటే చిన్న చిన్న బాల్స్లా తయారు చేసేసుకొని చిన్న చిన్న రోటీల్లా కూడా ఒత్తుకోవచ్చు. మోమోస్ కోసం మనకి మోమోస్ ఏ సైజులో కావాలి అని దానికి తగ్గట్టుగా రోటీస్ని ఒత్తుకోవాలి. నేనైతే పెద్ద పెద్దగా డివైడ్ చేసేసి పెద్ద రోటీని ఒకేసారి ఇలా ఒత్తేసాను అనమాట. ఒత్తేసుకున్న తర్వాత 4 పీసుల కింద ఒకేసారి ఇలా చిన్న మన దగ్గర స్టీల్ బౌల్ కానీ లేదనుకుంటే ఇలా ప్లాస్టిక్ది ఏమైనా ఉన్నట్లయితే చక్కగా తీసేసుకోవచ్చు కట్ చేసేసి. మనం కట్ చేసి తీసి చేతిలో పెట్టుకున్న రోటీలోని మధ్యలో స్టఫింగ్ కోసం తయారు చేసుకున్నాం కదా, ముందుగా అది చల్లగా అయిన తర్వాత మాత్రమే పెట్టుకోండి. వేడివేడిగా ఉండేటప్పుడే పెట్టొద్దు. 1 టీ స్పూన్ పెడితే సరిపోతుంది. మరీ ఎక్కువగా పెట్టినా స్టఫింగ్ బయటకు వచ్చేస్తుంది అనమాట. మోమోస్ కూడా 2-3 రకాలుగా చేస్తూ ఉంటారండి. ఆ రోజైతే నేను 2-3 టైప్స్లో ట్రై చేశాను అనమాట. ఎక్కువగా ఇక్కడ అంటే అస్సాంలో ఎక్కువగా ఇలానే తయారు చేస్తూ ఉంటారు. మరొక యాంగిల్లో కూడా తయారు చేసుకోవచ్చు. నేను ఈజీగా ఉన్నవి మాత్రమే చూపించాను. ఒకటి మోదకాల్లా చేసుకున్నాం కదా, మరొకటి వచ్చేసరికి మధ్యలో ఇలా స్టఫింగ్ పెట్టుకున్న తర్వాత ఆ చివర ఈ చివర 2 ఫింగర్స్తో పట్టుకొని గట్టిగా ప్రెస్ చేసేయాలి. చేసేస్తే దాని అంతలో అవి ఈజీగా స్టఫింగ్ లాగా అంటే దగ్గరికి జాయింట్ అయిపోతాయి. అయిపోయిన తర్వాత ఈ చివర ఆ చివర 2 ఇలా నేను చూపిస్తున్నట్టు దగ్గరికి ప్రెస్ చేస్తే ఈజీగా ఇదొక మోడల్లో మోమో రెడీ అయిపోతుంది అనమాట. ఇదైతే నాకు చాలా ఈజీగా అనిపించింది అనమాట. ఇలాంటివి ఎన్నైనా రెడీ చేసేసుకోవచ్చు చాలా ఈజీగా. ఇలా అన్నీ కూడా మనము చేసేసుకోవడమే. ఇంకా అన్నీ చూపిస్తే వీడియో లెంత్ కూడా ఎక్కువైపోతుంది కదా. ఇదైతే సింపుల్ ప్రాసెస్ అండి, ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు. నా ప్లేట్లో చూసారా ఎన్ని మోడల్స్ ఉన్నాయో. మా వారికైతే ఈ మోమోస్ చాలా ఇష్టము, ఎప్పటి నుంచో చేయాలి అనుకుంటున్నాను. ఇలా అన్నీ కూడా చక్కగా తయారు చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనము ఇడ్లీ పాత్రలో కానీ లేదంటే మోమోస్ స్టీమ్ చేసుకునే పాత్రలు చాలామంది దగ్గర ఇప్పుడు ఉంటున్నవి. అవి ఒకసారి వాటర్లో డిప్ చేసేసుకొని దానిపైన అన్నీ ఇలా అరేంజ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసి కడాయిలో కానీ పాత్రలో కానీ వాటర్ వేసుకొని గోరువెచ్చగా అయిన తర్వాత పెట్టేసుకొని ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు సిమ్లో మాత్రమే స్టీమ్ చేసుకుంటే ఈజీగా కుక్ అయిపోతాయి. చాలా ఈజీ అండి, ఎవరైనా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. నేనైతే ఒక 10 నిమిషాలు సిమ్లోనే అలా వదిలేసాను. హైలో మాత్రం పెట్టొద్దు. హైలో పెడితే మరీ పొంగిపోయినట్టు వచ్చేస్తుంది అనమాట. ఒక్కోసారి మనకి తెలియకుండానే వాటర్ పైకి ఉబ్బినట్టు వచ్చేస్తుంది కదా, అలా మాత్రం చెయ్యొద్దు. స్టార్టింగ్లో 1 మినిట్ హైలో పెట్టినా పర్వాలేదు, తర్వాత కంప్లీట్గా సిమ్లోనే ఈ ప్రాసెస్ అంతా చేసుకుంటే లోపల చాలా సాఫ్ట్గా కుక్ అవుతాయి అనమాట. ఇలా ఒక 10 నిమిషాలు స్టీమ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత తీసి ఇంక మనము సర్వ్ చేసుకోవడమే. అయితే ఇవి మనకి చాలా సాఫ్ట్గా రావాలి అంటే మాత్రము రోటీని మాత్రం పల్చగా ఒత్తుకోవాలి. అప్పుడే మనకి చాలా సాఫ్ట్గా ఉంటాయి మోమోస్. పైన కూడా లోపల ఆటోమేటిక్గానే సాఫ్ట్గా ఉంటాయి, ఎందుకంటే కర్రీ కనుక అందులో మనము ముందుగానే బాయిల్ చేసాం కనుక లోపల బయట చాలా సాఫ్ట్గా టేస్టీగా భలే కుక్ అయ్యాయి అనమాట. ఇవన్నీ తీసుకొని సాస్తో సర్వ్ చేసుకుంటే చికెన్ మోమోస్ దానితో పాటు టమాటో సాస్ చాలా ఈజీగా ఇంట్లోనే రెడీ అయిపోతాయి. మా వారైతే బాగా ఎంజాయ్ చేశారనమాట. జనరల్గా నాకు మోమోస్ ఏమి అంతగా లైక్ అవ్వండి. స్ట్రీట్ ఫుడ్లో నాకు ఎక్కువగా చాటు అలానే పానీపూరి ఎందుకో ఇష్టపడతాను, ఇంకేవి అంతగా నచ్చవు నాకు.
ముఖ్యంగా మా ఏరియాలో అంటే అస్సాంలోని ఈ మోమోస్ అని, ఈ పానీపూరి అని, చాట్లని ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. అంటే పానీపూరి కూడా ఒక్కొక్కరు ఒకలా చేస్తూ ఉంటారు కదా! ఇక్కడైతే నాకు టేస్ట్ చాలా నచ్చుతుంది. స్ట్రీట్ ఫుడ్‌లో 2 చాలా టేస్టీగా ఉంటాయి ముఖ్యంగా అస్సాంలో. ఈ వీడియో అయితే మీకు నచ్చి అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా ఇవి ట్రై చేసి నాకు కమెంట్ బాక్స్‌లో కమెంట్ చేయండి. నెక్స్ట్ మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ వెంకటి అస్సాం.